వదిలేస్తే ముసలం, కదిలిస్తే కకావికలం. ఒక్క మాటలో చెప్పాలంటే పునర్విభజన ఒక తేనెతుట్టే. పునర్విభజన అంశం మరో మహాభారత యుద్ధానికి దారి తీయనుందన్నది ఒక తలపండిన రాజకీయ విశ్లేషకుడి మాట. 2026లో కేంద్రం చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన అటు తిరిగి ఇటు తిరిగి సౌత్ వర్సెస్ నార్త్ వార్గా మారుతుందన్నది మరో సీనియర్ పొలిటీషియన్ కామెంట్. ఓవైపు అస్తిత్వ పోరాటం, మరోవైపు బలపడే ఆరాటం. ఈ రెండింటి మధ్య జాతీయ రాజకీయ రంగస్థలం ఒక్కసారిగా యుద్ధ భూమిని తలపిస్తోంది. ఇంతకీ పునర్విభజనపై రాజ్యాంగం ఏం చెబుతోంది? ఇటు వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ మొత్తం అంశం గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి రాజ్యాంగంలో చాలా క్లియర్గా ప్రస్తావించి ఉంది. రాజ్యాంగంలోని 81, 82 అధికరణల్లో డీలిమిటేషన్ కోసం కొన్ని అంశాలను పొందుపరిచారు. 81వ ఆర్టికల్ ప్రకారం లోక్సభలో జనాభా రేషియో ప్రాతిపదికన రాష్ట్రాలకు ప్రాతినిధ్యం ఇవ్వాలని రాసి ఉంది. ఆర్టికల్ 82లో జనాభా గణన ఆధారంగా ప్రతి 10 ఏళ్లకొకసారి కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల రీఆర్గనైజేషన్ కమిషన్ను ఏర్పాటు చేసి డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని ఉంది. సంబంధిత రాష్ట్రాల లోక్సభ సీట్ల సంఖ్యను దీన్ని బట్టే నిర్ణయించాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో సమస్యలున్నాయి. 1970 దశకం నుంచి చూస్తే దేశంలో జనాభా భారీగా పెరిగింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కుటుంబ నియంత్రణపై దృష్టి పెట్టింది. ఈ మేరకు రాష్ట్రాలపై ఒత్తిడి పెంచింది. జనాభా నియంత్రణ పాటిస్తే భవిష్యత్తులో జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరిస్తే లోక్సభలో తమ రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందేమోనని ఆయా రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ చట్టాన్ని పట్టించుకోలేదు. దీంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం 1970 జనాభా లెక్కల ప్రాతిపదికనే లోక్సభలో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 25 ఏళ్ల పాటు అంటే 2001 వరకు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఆయా రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ పద్ధతులను అమలు చేసేందుకు ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులను సౌత్ ఇండియా రాష్ట్రాలు చిత్తశుద్ధితో అమలు చేశాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఫర్టిలిటీ రేటు గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు దేశంలో ఫర్టిలిటీ రేటు 5% పైగా ఉండగా ప్రస్తుతం అది 2.1% తగ్గింది. భారత మహిళ తన జీవిత కాలంలో 2 కంటే తక్కువ స్థాయికి జన్మనిచ్చే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు జనాభా నియంత్రణ పద్ధతులను సక్రమంగా పాటించడంతో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే జనాభా పెరుగుదల రేటును గణనీయంగా తగ్గించాయి. ఫలితంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఫర్టిలిటీ రేటు అభివృద్ధి చెందిన చాలా యూరోపియన్ దేశాల కంటే తక్కువ స్థాయికి పడిపోయింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో ఇది 1.5గా ఉంది. కర్ణాటకలో 1.6గా ఉంది. అదే తమిళనాడులో అయితే 1.4గా ఉంది. అయితే బీహార్లో ఇది 2.4, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్లలో 2.2గా ఉంది. ఒక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్ లాంటి రాష్ట్రాల్లో దేశ సగటుకు సమాన స్థాయిలో ఫర్టిలిటీ రేటు ఉంది. ఇలాంటి సమయంలో 2001లో నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ పార్లమెంట్ ముందుకొచ్చింది. అయితే 2001 జనాభా లెక్కల ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయనే వాదనలు పెద్ద ఎత్తున రావడంతో వాజ్పేయి ప్రభుత్వం పునరాలోచనలో పడింది. 84వ రాజ్యాంగ సవరణ ద్వారా మరో 25 ఏళ్లు అంటే 2026 వరకు లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 2004లో మన్మోహన్ ప్రభుత్వం 88వ రాజ్యాంగ సవరణ ద్వారా 2006లో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను యథాతథంగా ఉంచి ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాల సరిహద్దుల్లో మార్పులు తెచ్చారు. కొన్ని రద్దు చేసి కొత్త వాటిని ఏర్పాటు చేశారు. దీనిపై ఉత్తరాది రాష్ట్రాల ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ఇండియా ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. జనాభా 140 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక 2011 తర్వాత జనాభా లెక్కలు కేంద్ర ప్రభుత్వం చేపట్టలేదు.
ప్రతి 10 ఏళ్లకు జనాభా గణన చేపట్టడం ఆనవాయితీ. అయితే 2019లో కరోనా విజృంభణ కారణంగా జనగణనను కేంద్ర ప్రభుత్వం 2021లో చేపట్టలేదు. దీంతో 2025లో జనగణన చేపట్టి 2026లో లోక్సభ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరణ కమిషన్ను ఏర్పాటు చేసి 2028 నాటికి పునర్విభజన ప్రక్రియను పూర్తి చేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనికి కారణం ఇప్పటికే లోక్సభ నియోజకవర్గాల్లో జనాభా సంఖ్య అత్యంత భారీ స్థాయికి చేరింది. ఇది అమెరికాలోని ఎంపీ నియోజకవర్గ జనాభా కంటే 4 రెట్లు అధికంగా ఉంది. దీని కారణంగా పరిపాలనలో పారదర్శకత లోపిస్తుంది అనేది కేంద్రం వాదన. ఈ సమస్యకు పరిష్కారం కొత్త జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టడం ద్వారా లభిస్తుందని భావిస్తోంది. దీన్ని అలాగే వదిలిస్తే ఉత్తరాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్, యూపీలో అసంతృప్తి స్వరాలు పెరిగి ముసలం పుట్టడం ఖాయమని అంచనా వేస్తోంది. ఎందుకంటే ఇప్పుడున్న లోక్సభ సీట్లను యథాతథంగా ఉంచి పునర్వ్యవస్థీకరణ చేపట్టిన యూపీలో లోక్సభ సీట్ల సంఖ్య 80 నుంచి 91కి, బీహార్లో 40 నుంచి 50కి, రాజస్థాన్లో 25 నుంచి 31కి, మధ్యప్రదేశ్లో 29 నుంచి 30కి, గుజరాత్లో 26 నుంచి 27కు పెరుగుతాయని అంచనా. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే పన్నుల ఆదాయాన్ని పంపిణీ చేసే క్రమంలో జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటూ ఉండటంతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది. దీంతో కుటుంబ నియంత్రణ విధానాన్ని అమలు చేసినందుకు అభినందనలు దక్కాల్సింది పోయి ఆదాయ పంపిణీలో వివక్షకు గురయ్యామని దక్షిణాది రాష్ట్రాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పుండు మీద కారం చల్లినట్లు కేంద్రం 2026లో నియోజకవర్గాల పునర్విభజనలో ప్రస్తుత జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటుందనే ప్రచారం జోరందుకోవడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు పెరుగుతాయని, తమ రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయని దక్షిణాది రాష్ట్రాల అగ్రనేతలు భావిస్తున్నారు. లోక్సభ సీట్ల సంఖ్యను అలాగే ఉంచి జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపట్టిన దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గటం ఖాయం. దీంతో ఆంధ్రప్రదేశ్లో సీట్ల సంఖ్య 25 నుంచి 20కి, కేరళలో 20 నుంచి 13కి, కర్ణాటకలో 28 నుంచి 28కి, తెలంగాణలో 17 నుంచి 14కి, తమిళనాడులో 39 నుంచి 31కి తగ్గిపోతుందనే అంచనాలున్నాయి. పునర్విభజనతో ఉత్తరాదిన సీట్లు పెంచేసుకుని కేంద్రంలో అధికారాన్ని శాశ్వతం చేసుకునే కుట్రకు బీజేపీ తెరతీసిందని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం లోక్సభ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయటం లేదు. అయితే కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందాన సీట్లు పెంచితే దక్షిణాదికి, సీట్లు పెంచుకుంటే ఉత్తరాది రాష్ట్రాల ఆగ్రహాన్ని కేంద్రం చవిచూడాల్సి వస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరి కేంద్రం ఏం చేయనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ఇంతకీ ఈ మొత్తం ఎపిసోడ్పై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.